ఈ మధ్య ఎక్కడ చూసినా సరే భార్యాభర్త దెబ్బలాటలు కావచ్చు, హత్యలు, ఆత్మహత్యలు కావచ్చు, కంటిన్యూస్‌గా ఎక్కడో చోట ఏదో ఒక హింసాత్మకమైన సంఘటన జరుగుతుంది. దీంతోటి ఈ మధ్య కాలంలో చాలామంది మొగుడిని పెళ్ళాన్ని, పెళ్ళాన్ని మొగుడిని అనుమానించడం మొదలుపెట్టారు. నాకు ఒక కేసు ఉందండి. డెన్మార్కో, స్వీడనో, నార్వేనో నాకు గుర్తులేదు. ఆవిడ ఆళ్ళ మొగుడిని అనుమానిస్తూ సెల్ ఫోన్‌లో ట్రాకర్ ఏసిందండి. బాత్రూమ్‌లో ఏం చేస్తున్నాడు, కారులో ఏం చేస్తున్నాడు, ఎవరెవరితోటి మాట్లాడుతున్నాడు అంతా గూడా. అది ఎప్పుడో నేను కరోనా టైంలో డీల్ చేసిన కేసండి 2020లో. ఇప్పుడు నాకు ఈ మధ్య కాలంలో వచ్చే చాలా కేసులు ఏం చేస్తున్నారంటే, వేరే వేరే సంబంధాలు పెట్టుకుంటున్న భార్యలు కావచ్చు, భర్తలు కావచ్చు, రోజు వచ్చే టీవీ ప్రోగ్రామ్స్, రోజు వచ్చే పేపర్ న్యూస్‌లు, రోజు వచ్చే యూట్యూబ్‌లోని, వాట్సాప్‌లోని, ఇన్‌స్టాగ్రామ్‌లోని ఇవన్నీ చూసి మంచి వాళ్ళను గూడా అనుమానించడం మొదలుపెట్టారండి. కొంతమంది ప్రైవేట్ డిటెక్టివ్‌లకి డబ్బులిచ్చి ఇచ్చేస్తున్నారు. కొంతమంది రిటైర్ అయ్యాక ఆళ్ళ ఫ్రెండ్స్ తోటి కబుర్లు చెప్పుకుంటుంటే, మా ఆయన ఇన్ని గంటలకెళ్ళాడు, ఇంకా రాలేదు అని చెప్పేసి, అసలు ఏం చేస్తున్నాడో ఏంటో అని చెప్పేసి, ఒక వాళ్ళ ఇంట్లో పని మనుషులు కావచ్చు, గార్డెనర్స్ కావచ్చు, వాచ్‌మెన్‌లు కావచ్చు, లిఫ్ట్ బాయ్‌లు కావచ్చు, ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీలు కావచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళకి కావచ్చు, డబ్బులిచ్చి అనుమానించడం మొదలుపెడుతున్నారండి. కొన్ని రోజుల తర్వాత ఆ విషయాలు తెలిసిపోయిన తర్వాత ఎంత బతికి ఎంత బాగా చూసుకుని పిల్లలు గానీ, మనవలుండి ఈ వయసులో నన్ను అనుమానిస్తున్నారు అనేదొకటి. యంగ్‌గా ఉన్న కపుల్స్ మేము ఇంత బాగా చూస్తున్నాం, ఇంత మంచిగా చూస్తున్నాం, అయినప్పటికీ నా మీద అనుమానంగా ఉందని చెప్పేసి ఇంకొకరు. విడాకుల వరకు వెళ్తున్నాయండి కేసులు. లేదనుకుంటే మా ప్రైవసీకి వీళ్ళు అడ్డొస్తున్నారు, మా వ్యక్తిగత జీవితం లేకుండా అనుమానిస్తున్నారని చెప్పేసి కేసులు పెట్టుకున్న వాళ్ళు పెరిగారండి. మర్చిపోకండి, ఒక సంఘటన కోనార్క్ ఎక్స్‌ప్రెస్‌కి ఎప్పుడైనా యాక్సిడెంట్ అయిందనుకోండి, ఇంకెప్పుడు కూడా యాక్సిడెంటే మనసులోకొస్తది. ఈ మధ్య మాకు తెలిసిన ఒక ఆవిడ ఎయిర్ ఇండియాకి ఏదో ప్రాబ్లమ్ రావడంతోటి తను వెళ్ళే విదేశీ ప్రయాణాలు ఏవైతున్నాయో రెగ్యులర్‌గా వెళ్ళే ఫ్లైట్ వదిలేసి వేరే ఫ్లైట్ బుక్ చేసుకుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, వేరే వాళ్ళకి జరిగిన సంఘటనని వాళ్ళకి వాళ్ళు ఇంటర్ప్రిట్ చేసుకొని, వాళ్ళ జీవితాల్లో కూడా ఇలా జరగడానికి ఉంటుందేమో. మా ఆయన ఎంతసేపు బాత్రూమ్‌లో ఉన్నాడు, మా ఆవిడ ఎంతసేపు సెల్ ఫోన్‌లో కూర్చుంటుంది, వేరే వాళ్ళతోటి కనెక్షన్ ఉందా అని చెప్పేసి. ఇక్కడున్న సమస్య ఏంటంటే, ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్ కళ్ళద్దాలతోటి చూస్తారు. హెచ్ఐవి గురించి ఆలోచించినప్పుడు హెచ్ఐవి కళ్ళద్దాలతోటి చూస్తారు. అలాగే వాళ్ళకి జరిగిన సంఘటన మనకు జరుగుతుందేమో ఐడెంటిఫికేషన్ అటే దాంతోటి చూస్తుంటారు. పారనాయ, అనుమానం అనే కళ్ళద్దాలతోటి చూడటం మొదలు పెడుతుంటారు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే ట్రస్ట్ అండ్ ఆల్సో బయట జరిగే సంఘటనలో విపరీతమైన ప్రాచుర్యం జరుగుతుందండి. లక్షలాది మంచి సంఘటనలు జరిగినా సరే ఎవ్వరు కూడా దానికి ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఎక్కడో జరిగిన ఒక సంఘటన పట్టుకుని ఇచ్చేస్తుంటారు. ప్రతి ఒక్కరి జీవితంలో నెగెటివ్ కోణాలు ఉంటాయి. ఈ వ్యక్తులు మర్డర్ చేసే వ్యక్తులు కావచ్చు, సూసైడ్ చేసుకునే వ్యక్తులు కావచ్చు, కొన్ని మానసిక సమస్యలు ఉంటాయండి. ముఖ్యంగా యాంటీ సోషల్ పర్సనాలిటీ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, కాంటాక్ట్ డిజార్డర్ ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ మర్డర్ చేయడాలు కావచ్చు, హింసించడం కావచ్చు, శవాలు మాయం చేయడం కావచ్చు, అది మానసిక జబ్బులో భాగంగా అది తప్పు అనే ఫీలింగ్ వాళ్ళకి రాదండి. అటువంటి వాళ్ళు ఎక్కడో ఒక్కొక్కరు ఉంటుంటారు. ఈ మధ్య మీడియా కారణంగా దానికి విపరీతమైన ప్రాచుర్యం పొందిందండి. అలాగే సైకాలజీ ఫర్ పోలీస్ ఆఫీసర్స్ అని ఎప్పుడో నేను చాలా కాలం క్రితం రాశాను అది. ఎందుకు పోలీస్ ఆఫీసర్లు హింసాత్మకంగా బిహేవ్ చేస్తారు, లాకప్ డప్పులు చేస్తారండి. ఒక 30-40 ఏళ్ళ క్రితం ఎన్నో లాకప్ డప్పులు జరిగేవండి. ఈ మధ్య కాలంలో అవి చాలా మట్టుకు తగ్గిపోయినాయి. వాళ్ళు నియంత్రించుకోలేని పోలీసులు ఉంటే అది పోలీసులందరూ చెడ్డవాళ్ళని, వాళ్ళు నియంత్రించుకోకుండా ఒక వ్యక్తి మర్డర్ చేస్తే మొగుళ్ళందరూ ఎలాగుంటారు, పిల్లలందరూ ఎలాగుంటారు అని ఒక ఆలోచనలోకి వెళ్ళిపోతుంటాం. ఇక్కడ న్యూరోటిసిజం అని ఒకటి ఉంటుంది. కోపం కావచ్చు, టెన్షన్ కావచ్చు, నియంత్రించుకోలేకపోవడం అనేది. అలాగే
కాంటాక్ట్ డిజార్డర్ ఉంటుంది, యాంటీ సోషల్ పర్సనాలిటీ ఉంటుంది. వాళ్ళు మర్డర్లు చేస్తారు, మరొకటి చేస్తారు, ఇంకోటి చేస్తారు. కోపిస్టులు అందరూ చెడ్డాళ్ళు కాదు. అలాగే ఒక మర్డర్ చేసిన వాళ్ళంతా సమాజం అంతా మర్డర్లు చేస్తుందని కాదు, ఇంకా మనకు మంచిదనం మిగిలే ఉంది. మీరు ఒక సినిమాకి వెళ్ళి కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు, ఒక బాధను చూసి అయ్యో అంటున్నారంటే మానవత్వం మంచిగా ఉంది. ఇంకా పెరగాలంటే ఏం చేయాలి? ఇటువంటివి ఎక్కువగా చూడడం తగ్గించాలి. సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి. బంధాలు అనుబంధాలకు దగ్గరగా ఉండాలి. మానవ విలువలు పెంచుకోవాలి. ఊ క్రై వెన్ యూ డై అని చెప్పేసి రాబిన్ శర్మ ఒక బుక్ రాశాడండి. చచ్చిపోయిన తర్వాత ఎవరు అడుగుతారండి? ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? డబ్బు నీతోటి రాదు. ఇక్కడ కావాల్సింది బంధాలు అనుబంధాలు. అపరిచితులను కూడా ఒక నవ్వు నవ్వగలగాలి. తెలిసిన వాళ్ళతోటి రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఉండాలి. ఇవన్నీ చేసినప్పుడు ఏంటంటే మానవత్వం పెరుగుతుంది. ఒకవేళ ఏమైనా తప్పులు జరుగుతున్నా సరే ఎవరికి వాళ్ళు దిద్దుకోవడం అలవాటు అవుతుంది. చాలా చాలా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ని లీగల్ ప్రాబ్లమ్స్గా ఎస్టాబ్లిష్ అవుతున్నాయండి. సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ముందే అవగాహనతో పెంపొందించుకుంటే దాని నుంచి బయటపడడం ఈజీ అవుతుంది. కుటుంబ సభ్యుల్లో, బంధువుల్లో, చుట్టాల్లో ఎక్కడో అక్కడ అబ్నార్మాలిటీస్ కనిపించినప్పుడు కౌన్సిలింగ్స్లు, థెరపీల ద్వారా, అవసరమైతే కొన్నాళ్ళు మందుల ద్వారా దాని నుంచి బయటపడే ప్రయత్నం చేస్తే ఇవి సోషల్ ఈవిల్స్గా మారవు, సామాజిక రుగ్మతలుగా మారవు. సో వ్యక్తిగతంగా ఉన్నప్పుడే సమస్యల నుంచి బయటపడిపోవాలి. కుటుంబం వరకు వచ్చినప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. సమాజంలోకి వచ్చినప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మొత్తం దేశాలు, ప్రపంచం అంతా వెళ్ళినప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? నీ నుంచే స్టార్ట్ అవుతుంది. నువ్వు నియంత్రించుకోవడం మొదలు పెట్టుకుంటే మంచిదనమాట. సో మీరందరూ బాగుండడం కోసం గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డాక్టర్ క్రాంతి గారు అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ 2 యాప్లు డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళందరికీ నేను ఆల్రెడీ చెప్తున్నాను, మానసిక జబ్బులు పరిష్కారాలు అనే పుస్తకం మీకు వాట్సాప్లో పంపడం జరుగుతుందండి. గ్రో హెల్దీ వెల్దీ వైజ్ యాప్, డాక్టర్ క్రాంతి గారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరందరూ బాగుండడం కోసం మరిన్ని వీడియోలు పెట్టాలంటే కామెంట్ బాక్స్లో మీకు కావాల్సింది పెట్టండి. బై, ఆల్ ద బెస్ట్.